కింజారపు రామ్మోహన్ నాయుడు పార్టీలకు అతీతంగా మనలో చాలా మంది ఇష్టపడి అభిమానించే నాయకుడు. హిస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లీడర్స్ దట్ ఆ తెలుగు కమ్యూనిటీ హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. విదేశాల్లో చదువుకుని విదేశాల్లో ఉంటూ వాళ్ళ నాన్నగారు చనిపోతే మన దేశంలోకి మన రాజకీయ వ్యవస్థలోకి అడుగుపెట్టి తిరిగి వెళ్ళలేదు ఆయన. పేరుకి నెపోకిడ్డ అయినప్పటికీ తనంతట తాను కష్టపడి మొన్నటిదాకా పార్లమెంట్ లో యానిమల్ హస్బెండరీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్, రైల్వేస్, హోమ్ అఫైర్స్, టూరిజం లాంటి కమిటీస్ లో భాగస్వామి అయ్యారు. పార్లమెంట్ లో ఆయన స్టాట్స్ అండ్ పర్ఫార్మెన్స్ చూసి 2020లో ఆయనకి సంసాద్ రత్న అవార్డు కూడా వచ్చింది. కానీ నాకు వ్యక్తిగతంగా ఆయన అంటే ఎందుకు అభిమానం అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద చాలా బలంగా కన్సిస్టెంట్ గా పార్లమెంట్ లో వినపడే ఏకైక గొంతు రామ్మోహన్ నాయుడు గారు. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సినారియోలో మన తరం వాళ్ళు ఆయనతో రిలేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బయట చాలా మంది మాట్లాడడానికి ఇబ్బంది పడే సెక్స్ ఎడ్యుకేషన్, మెన్స్ట్రువల్ హెల్త్ లాంటి టబూ టాపిక్స్ మీద ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించారు. అలానే ఉత్తరాంధ్ర అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మీద. కానీ రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ లో మాట్లాడితే దేశం మొత్తం ఒక్కసారైనా సరే శ్రీకాకుళం వైపు ఒక గ్లాన్స్ వేయాల్సిందే. అలాంటి నాయకుడు ఇవాళ యంగెస్ట్ సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ అయితే నాకు ఆనందంగానే ఉంది తప్ప ఆశ్చర్యం లేదు. నేను ఉత్తరాంధ్రలో పుట్టినప్పటికీ ఉత్తరాంధ్రలో పెరిగినందుకు ఆయన చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా లాస్ట్ టైం పార్లమెంట్ లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి, పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ టైం ఇవ్వలేదని, ఈసారి టీడీపీ చాలా గట్టి నెంబర్ తో తిరిగి వస్తుందని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. టీడీపీ నెంబర్, జనసేన నెంబర్ పక్కన పెడితే ఈసారి ఆయన పార్లమెంట్ లోకి ఒక కేబినెట్ మినిస్టర్ గా అడుగు పెట్టబోతున్నారు. నా వరకు దిస్ ఇస్ అబ్సల్యూట్ సినిమా.